ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మే 12వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 12వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విషయాలలో కూడా చక్కగా కలిసి వస్తుందండి. అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. అన్ని రకాలుగా కూడా మీకు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో విజయాలు అయితే చేకూరబోతున్నాయి. ప్రతి పని కూడా మీకు విజయాన్ని అయితే అందించబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఎట్లాంటి సందేహము లేకుండా మీ పనులన్నిటిని మీరు ఎంతో సునాయాసంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల పట్ల, ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలోనూ కూడా ఎంతో జాగ్రత్తను, మెలకువనైతే మీరు ప్రదర్శిస్తారండి. అంటే ఇది కలిసి వస్తుందా, ఇది ఏ రకమైన మలుపు తిరుగుతుంది, ఇట్లాంటివి ఇది చేస్తే ఎంతవరకు మనకు లాభం వస్తుంది అనేది ఆలోచించుకొని మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అది కూడా మీరు అధికంగా సంపాదించుకోవటానికి, ఒక రకంగా మీ డబ్బును రెట్టింపు చేసుకోవటానికి కూడా అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఆదాయ మార్గాలు అయితే అన్ని వైపుల నుంచి తెరుచుకుంటాయి. అయితే మీరు తెలివితేటలతో ఆ దిశగా మీరు ఆలోచించటం, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానిపైన మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. అంటే అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడబోతుంది. అయితే దానిలో మీరు చేసే పని పట్ల మీరు శ్రద్ధను చూపించడం కానీ, మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కరెక్ట్‌గా నిర్ణయాలు తీసుకోగలగడం కానీ, అది రెట్టింపు ఆదాయాన్ని పెంచే విధంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు పెట్టే ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో, ఈ పని చేయడం వల్ల మీకు కలిసి రాదని కానీ, లేకపోతే మీరు ఈ పని చెయ్యలేరు, అసలు మీకు ఇది సెట్ అవ్వదు అని చెప్పడం కానీ, ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు ఎదురవుతాయండి. అంటే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు కూడా ఈరోజు మీ జీవితంలో ఉంటారు. అట్లాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తనైతే వహించాలి. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా అన్ని విధంగా కలిసి వస్తుంది. అయితే కలిసి వచ్చే విధానం ఎట్లా ఉంటుందంటే, మీరు ఎంత శ్రమ పడినా ఈ పని జరగట్లేదు, దీంట్లో డబ్బు రాదు అనుకునే నిమిషానికి మీకు చక్కగా లాభాలు అయితే రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. వారు చెప్పే మాటలకు, ప్రలోభాలకు మీరు కుంగిపోయి మీరు మీ పనులను చేయకుండా, ఇంకా లాభం రాదేమో, ఈ పని నేను చెయ్యలేనేమో, ఈ పని వలన మాకు నష్టం జరుగుతుందేమో, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీ మనసులోకి రానివ్వకండి. అన్ని రకాలుగా కూడా చక్కగా కాలం అయితే మీకు కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిలో మీరు లాభాలను అయితే చూడగలుగుతారండి. ఏదైతే కుటుంబ సభ్యుల మధ్య చిరుపాటి మనస్పర్ధలు, అంటే దూర బంధువుల విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క ఎవరైతే ఇష్టమైన వ్యక్తుల మధ్య కానీ చిన్న చిన్న మనస్పర్ధలు గతంలో ఏర్పడ్డాయో అవి కూడా తొలగిపోయి మీరు చక్కటి సంతోషాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా కుటుంబంలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఉండబోతుంది. గతంలో ఏదైతే అనారోగ్య సమస్యలను ఇబ్బంది పడ్డారో, అంటే కా కీళ్ళవాతం కానీ, కాళ్ళు నొప్పులు, ఇట్లాంటి నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి వాటితో గానీ, లేదా చిరుపాటి అనారోగ్య సమస్యలు, అనే అలర్జీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో కానీ ఏదైతే వీటితో బాధపడ్డారో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈరోజైతే మీకు చక్కటి ఉపశమనం కూడా లభిస్తుందండి. ఈ రాశి వారు ఈరోజు మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అంటే మీ మీద ఆధారపడిన మీ పిల్లలు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తిరీత్యా ఉద్యోగాల పట్ల కానీ, వాళ్ళ చదువుల పట్ల కానీ, వారి యొక్క భవిష్యత్తు కోసం కానీ ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే విధంగా ఈరోజు మీ ఆలోచన అయితే ఉంటుందండి. అది కూడా మీకు ఒక రకంగా మన మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుంది. అంటే వాళ్ళ కోసం మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అది చేసే విధంగా మీ ఆలోచన అయితే ఈరోజు ఉంటుంది. వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ని అందించాలి, ఇట్లాంటి ఆలోచన అయితే మీకు ఉంటుంది. ఆ దిశగా మీరు అడుగులు వేయటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను అయితే ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతుందండి. ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి మీరు
కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులనైతే మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుందండి. మీరు ఎవరు పడితే వాళ్ళ యొక్క ప్రలోభాలకి ప్రలోభ పడిపోకుండా, అంటే వారు చెప్పే చెప్పుడు మాటలకు మీరు వాళ్ళకి ఆకర్షించబడకుండా మీరు ఈరోజు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అంటే మీ యొక్క స్నేహితులు కానీ, మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారు కానీ ఎవరో ఒకరైతే మీకు ఎదురవుతారో అట్లాంటి వారి విషయంలో జాగ్రత్తనైతే వహించి మీ యొక్క విద్య పట్ల మీరు శ్రద్ధాసక్తులను చూపించడం, ఓర్పుతో మీరు చదివి ముందుకు వెళ్ళడం వల్ల ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో, ఎవరైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలిగే అవకాశం కూడా మీకు ఈరోజు ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ తల్లిదండ్రుల మాటను కానీ, మీ గురువుల యొక్క సలహాలను కానీ, మీ యొక్క సన్నిహితులు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, అట్లాంటి వారి మాటను మాత్రం ఈరోజు మీరు పెడచెవిన పెట్టకండి. వారి యొక్క మాట మీకు శ్రీరామ రక్షగా ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిని కూడా పట్టించుకోకుండా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి వేతనాన్ని అయితే పొందగలుగుతారు. మీ పై అధికారుల నుంచి, మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా ప్రశంసలను అయితే పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా ఉంటుంది. అన్ని రకాలుగా యోగదాయకంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశి పెట్టుబడి రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచించేటప్పుడు మీ యొక్క సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ, మీరు ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు ఎవరైనా ఉన్నారో అట్లాంటి వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు లాభాలను అయితే చూడగలుగుతారు. ఆ విధంగా మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీ యొక్క ఏదైతే పెట్టుబడి ఉందో అది చక్కగా భద్రతతో ముందుకు వెళ్ళగలుగుతుందండి. అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకంగా మీ యొక్క పెట్టుబడి ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో వారందరికీ కూడా ఈరోజు మీకు ఒక పోటీ అనేది ఉంటుందండి. మీ వ్యాపారంలో పోటీని కూడా తట్టుకొని మీరు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. మీ వ్యాపారంలో లాభాలను అయితే పొందగలుగుతారు. మీరు ఆశించిన మేరకు మీరు లాభాన్ని పొంది మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని మెలకువలను మీరు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా చక్కటి లాభాల బాటలో నడిపించాలని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారండి. అది కూడా మీకు ఎంతో ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుంది. అన్ని రకాలుగా కూడా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి మార్కెటింగ్ వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క మాట తీరుతోనూ మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారండి. చక్కగా రోజునైతే గడపగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా మీకు ఏదైతే అప్పచెప్పారో ఆ పనిని మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దాని తాలూకా లావాదేవీలను కూడా జరుపుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ పనికి తగిన వేతనాన్ని అయితే పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలిగజేస్తుంది. అయితే కాసింత శారీరక శ్రమ, ఒత్తిడి అనేది మీరు ఈరోజు ఆ విధంగా ఆలోచించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒత్తిడి ఫీల్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. అయినా మీరు రోజు ముగిసే సమయానికి మీరు మీ పనుల పట్ల శ్రద్ధతో మీరు అన్నీ ముగించుకొని సంతోషంగా మీరైతే ఉండడం జరుగుతుందండి. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింత విస్తరణ జరుగుతుంది. ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు మీ వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోగలుగుతారు. ఆర్థికంగా లాభాలను అయితే పొందగలుగుతారండి. ఊహించిన దానికంటే వ్యాపారం 10 రెట్లు లాభాలను అయితే తెచ్చిపెడుతుంది. అది కూడా ఎంతో సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క బంధం అనేది మరింత బలపడే అవకాశం అయితే ఉంటుందండి. మీ మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి.
రోజు ప్రారంభమయ్యే దశకి కొద్దిపాటి చిరు కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి పూర్తి సహాయ సహకారాలు అందించడం, వారి యొక్క మద్దతునివ్వడం, వారి యొక్క సలహాలనివ్వడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. ఆ దిశగా మీరు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి రాజకీయ వ్యవహారంలో, రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచబోతున్నాయి. మీ అనుచరులకు మీకు ఎంతో సన్నిహిత స్నేహ సంబంధాలు ఏర్పడి వారి మనసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, లావాదేవీలు ఇట్లాంటి విషయాలతో సతమతమవుతున్నారో అట్లాంటి వారికి అందరికీ ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి అని అనడం కంటే, మీకు అనుకూలంగా ఏదో ఒక చిన్న మార్పు జరగడం కానీ, మీకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు బయటికి రావడం కానీ ఇట్లాంటివి మీకైతే ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం అన్నము పెరుగుతో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్న పేదలందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.